హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా బైక్ NS200 మీద మాడిఫికేషన్స్ చేయక చాలా రోజులైంది. సో ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ మాడిఫికేషన్తో మీ ముందరికైతే వచ్చేసాను. నా బైక్ NS200కి నేను రేడియేటర్ గార్డ్ని అయితే ఇన్స్టాల్ చేయబోతున్నాను గైస్. NS200లో మీకు కింద రేడియేటర్ ఫ్యాన్ అనేది ఉంటుంది కదా, మీకు కంపెనీ వాళ్ళు ఒక స్టాక్ గార్డుని అయితే ఇచ్చింటారు. అది ప్లాస్టిక్ది, అది మీకు ప్రొటెక్ట్ చేస్తుంది కానీ చూడడానికి లుక్ అయితే అంత బాగుండదు. సో ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేయబోయే ఈ గార్డ్ మీకు ప్లాస్టిక్ అయితే కాదు, మెటల్ గార్డ్. చూడడానికి లుక్ కూడా సూపర్గా అయితే ఉంటుంది. ఇదే గైస్ ఆ రేడియేటర్ గార్డు. దీన్ని రేడియేటర్ గ్రిల్ అని కూడా అంటూ ఉంటారు. దీని ప్రైస్ వచ్చేసి కేవలం 480 మాత్రమే. ఈ ప్రోడక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు దీన్ని కొనుక్కోవచ్చు. దీన్ని నేను అమెజాన్ నుంచి అయితే తీసుకున్నా గైస్. దీనికి ఎటువంటి రివ్యూస్ కూడా లేవు. ఫస్ట్ రివ్యూ నేనే అనుకుంటా. సో కొంచెం భయపడ్డా అనమాట, రివ్యూస్ ఏం లేవు కదా, ఆర్డర్ పెడితే మనకి కరెక్ట్గా వస్తుందా రాదా అని. కానీ ఎటువంటి ఇష్యూ అయితే లేదు గైస్, దీంట్లో పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఇంత తక్కువ ప్రైస్కి రేడియేటర్ గార్డ్ రావడం అనేది ఇంకో మంచి విషయం గైస్. ఇలాంటి రేడియేటర్ గార్డ్సే నేను NS200కి 600, 700లో కూడా చూశాను. కానీ కేవలం 480కే ఇది రావడం, అది కూడా బాగా ఉండడం కూడా చాలా మంచి విషయం గైస్. మీరు రేడియేటర్ గార్డ్ని కొనాలనుకుంటే ఈ ప్రోడక్ట్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి గైస్. తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ ఉన్న రేడియేటర్ గార్డ్ అయితే వచ్చింది. ఇక లేట్ ఎందుకు గైస్, ఈ రేడియేటర్ గార్డ్ని మన బైక్ అయితే ఇన్స్టాల్ చేసేద్దాం. ఓకే గైస్, ఇప్పుడు ఇక ఈ రేడియేటర్ గార్డ్ని అయితే మనం అక్కడ ఇన్స్టాల్ చేసేద్దాం. ఈ రేడియేటర్ గార్డ్ని ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీనే గైస్. ఇక్కడ మీకు 3 నట్లు అయితే ఉంటాయి. ఆ 3 నట్లు రిమూవ్ చేస్తే మీకు రేడియేటర్ గార్డ్ అనేది వచ్చేస్తుంది. సో చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఒక నట్టు, ఇక్కడ ఒక నట్టు, అలాగే కింద ఈ నట్టు, ఈ 3 నట్లు రిమూవ్ చేసేస్తే మీకు ఈ పాత రేడియేటర్ గార్డ్ అనేది బయటకు వచ్చేస్తుంది. కొత్తది ఫిక్స్ చేద్దాం. ఈ హారాన్ని మీరు రిమూవ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఈ రేడియేటర్ గార్డ్కి ఇదేం అటాచ్మెంట్ అయి ఉండదు. ఇక్కడ ఉన్న ఈ 3 నట్స్ మీకు 10 నెంబర్ బోల్ట్స్ అనమాట. సో 10 నెంబర్ స్పానర్తో ఈ 3 నట్స్ని రిమూవ్ చేసేద్దాం. ఆ 3 నట్లు అయితే తీసేసాం గైస్. ఇప్పుడు చూడొచ్చు మీరు రేడియేటర్ గార్డ్ ఎంత సింపుల్గా బయటకు వచ్చేస్తుందో. సో చూడొచ్చు మీరు, ఇది ప్లాస్టిక్ది రేడియేటర్ గార్డ్. సో ఇప్పుడు కొత్త రేడియేటర్ గార్డ్ని ఇక ఫిక్స్ చేసేద్దాం. ఈ రేడియేటర్ గార్డ్ని ఫిక్స్ చేయడం కూడా చాలా ఈజీనే గైస్. ఏం లేదు, మీరు ఈ విధంగా పెట్టేసి ఆ 3 స్క్రూలు బిగించేస్తే మీకు సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు బిగిద్దాం. చూడొచ్చు గైస్, మీరు రేడియేటర్ గార్డ్ని అయితే ఫిక్స్ చేసేసాను చాలా సింపుల్గా. సో మీరు కూడా దీన్ని ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ రేడియేటర్ గార్డ్ ఇన్స్టాల్ చేసిన వెంటనే బైక్ యొక్క లుక్ అయితే మారిపోయింది. అది గైస్, చూసారు కదా, ఈ రేడియేటర్ గార్డ్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. ఈ రేడియేటర్ గార్డు మీకు కూడా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్, బై బై.